ప్రస్తుతం పవన్ చాలా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు కదా అని తక్కువ అంచనా వేయొద్దు. ఆయన మౌనం వెనక, ఆయన నిశ్శబ్దం వెనక ఒక పెను తుఫానే భవిష్యత్తులో చూడబోతున్నాం అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నమాట. ఏ సందర్భంలో ఆ పెను తుఫాన్ వస్తది? ఏ సందర్భంలో ఆయన మౌనం వెనక ఉన్న గాంభీర్యం బయటపడతది అంటే రెండే 2 అంశాలు. ఒకటి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సరైన ప్రాధాన్యత దక్కుతుందా? లేదా? అనేది ఒకటి. రెండోది నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో, మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది తమ పార్టీకి అనేది రెండో అంశం. ఈ 2 విషయాల్లో గనక తెలుగుదేశం పార్టీ జనసేనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తుతాయనేది ఇంకా రెండోది. మూడోది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్మకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి అనేది ఇవ్వడానికి కూడా టీడీపీ చూస్తోంది. వాస్తవానికి అది జనసేనకి సంబంధం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ జనసేనకి తగిన న్యాయమే చేస్తున్నారు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేస్తారన్నారు. కానీ పిఠాపురంలో ఇప్పటి వరకు ఆ సీటు త్యాగం చేసిన వ్యక్తి వర్మకి ఇంకా న్యాయం చేయలేదు. ఒక రకంగా అది చేయాలి కూడా. దాన్ని వ్యతిరేకించారు అంటే అక్కడ వర్మ వర్గం కూడా రోడ్డు ఎక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేన గనక దాన్ని ఖండిస్తే, వర్మకి ఇస్తే గనక మా నాయకుడు ప్రాధాన్యం తగ్గిపోద్ది, ఇవ్వద్దు అంటే గనక ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి. దాని విషయంలో జనసేన కూడా జోక్యం చేసుకోరు అనేది పరిశీలకులు చెబుతున్నమాట. కానీ ఒకవేళ ఆయన గనక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఆశిస్తున్నారు అనేది గనక ప్రచారంలోకి వస్తే, ఇవ్వకపోతే అప్పుడు అది ఒక అతిపెద్ద రాజకీయ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. అదే నేపథ్యంలో జనసేనతో పాటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలని అడుగుతుంది. వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక ప్రశ్న. ఇక మిగిలిన విషయాల్లో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సరైన న్యాయం జరిగితే సరైన చైర్మన్ పదవి, ఎందుకంటే మొన్నే ఏ కేటగిరీ, బి కేటగిరీ అని, బి కేటగిరీలో ఉన్న పదవులన్నీ జనసేనకి ఇచ్చారు, ఏ కేటగిరీ పదవులు వీళ్ళకి తీసుకున్నారు, ఇలా రకరకాల ప్రచారం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలోనే మా మధ్య ఎన్ని వివాదాలున్నా కింద మీద పడతాం కానీ మేము కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే అంతర్గత యుద్ధాలు ఉన్నాయనే మాట ఆయన ఒప్పుకున్నారు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని అయితే చెప్పలేదు, ఒప్పుకున్నారు. అయితే ఆ అంతర్గత యుద్ధాలు చిలికి చిలికి గాలి వలన మారి పెద్దవవుతాయా? అదే గనక జరిగితే ఖచ్చితంగా ఇద్దరి మధ్య అసలు చిచ్చు అనేది అప్పుడు మొదలవుతుందా? ఇదే ఒక రాజకీయ విశ్లేషణ.